హాయ్ అండి. అందరికీ ముక్కోటి ఏకాదశి. అందరి దేవుడి దర్శనం అయ్యే ఉంటుంది అందరికీ కూడాను. అందులోనూ ఉదయాన్నే కూడా అభిషేకాలకి, స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయి ఉంటారు. మా గుళ్ళో అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందండి ఈవేళ. నేను నిజంగాను ఆ స్వామివారిని అలంకరణ అయినా సరే, ఈవేళ ఈ పల్లకీ సేవైనా సరే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా సరే దేవుడు దాంట్లో డీవియేట్ అయ్యి వెళుతూ ఉంటేనే ఆ అనుభూతి ఏంటి అన్నది మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అనుభూతి పొందాలి అంటే రెగ్యులర్‌గా దేవుడి నామస్మరణ చేస్తూ ఉన్న వాళ్ళకి అది తెలుస్తుందన్నమాట. ఇదండి నేనేంటో చెప్పాలనుకున్నాను. ఏదో అయిపోయింది మొత్తానికి. ఈవేళ విచిత్రం ఏమిటంటే మా ఆయన గారు పల్లకీ సేవకొచ్చారండి. మనం మొయ్యలేము. చాలా బరువుగా ఉంది. భగవంతుడు నిజంగా కూర్చున్నాడా అన్నట్టుగా ఉంది. అంత బరువుగా పల్లకీ సేవ అయితే మా ఆయన గారు ఎంత దూరం దేవుడు తిరిగాడో అంత దూరం కూడా ఆయన మోసారండి. వీడియో తీసే అవకాశం కూడా నాకు లేదు. కాకపోతే ఏంటంటే ఇంక ఈ కోలాటాలు, హారతులు అన్నీ కూడా కృష్ణుడిని తీసుకెళ్ళాలు ఇవి కూడా చాలా ఆనందం వేసింది నాకు. ఇవి మా ఊర్లో జరిగిన ఒక పండగ సత్యనారాయణ స్వామి వారి గుళ్ళో ఈవేళ ముక్కోటి ఏకాదశి రోజున జరుగుతున్న పండగే.